శైలు కోపంగా ఆ కార్డును చించి అవతల పడేసింది. రాస్కేల్, వీడు బెదిరిస్తే నేను బెదిరిపోయి వాడు చెప్పినట్టు చేయాలా? లేదు, ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగోలా సాయికే నిజం చెప్పేస్తాను. ఏమంటాడు? తిడతాడు లేదా కొడతాడు, అంతే కదా. దానికి ఎందుకు ఇలా అడ్డమైన వెధవలకి భయపడటం? అసలే ఒకరితో వేగలేక చస్తుంటే ఈ పొరంబోకు సాగర్ ఒకడు మధ్యలో అని ఆలోచిస్తూ ఉన్న ఆమె భుజం మీద చెయ్యి పడేసరికి అదిరిపడింది. ఎందుకు అలా భయపడ్డావు? కూల్, నేనేలే అంటూ వెళ్దామా అంటాడు అసహనంగా ఉన్న మొహంతో. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? గెలిచావు కదా అంటుంటే ఒక స్టూపిడ్ గర్ల్ విసిగించిందిలే అంటూ సుప్రియ తమన్కి వెళ్తున్నట్టు మెసేజ్ చేసి ఎక్కు అన్నాడు బైక్ స్టార్ట్ చేసి. బుద్ధిగా ఎక్కి కూర్చుంది. అప్పటికే లేట్ నైట్ అవ్వడంతో రోడ్డు మీద జనం చాలా వరకు తగ్గిపోయారు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు సాయి మిర్రర్ నుంచి డల్ ఫేస్ని చూస్తూ. ఏం లేదు అంది. ఇంకా మార్నింగ్ తలుచుకునే అలా ఉన్నావా అని అడిగాడు సీరియస్గా. మాట్లాడలేదు శైలు. అవును, ఇందాక ఏంటి అన్నావు? చచ్చిపోయాక నీకు ప్రశాంతంగా ఉంటుందనా అడిగాడు. అప్పుడు కూడా నాకు మనశ్శాంతి దొరకదా అంది గుర్రుగా చూసి. బైక్ని ఒక లోన్లీ ఏరియాలో సైడ్కి ఆపి ఆమెని దిగకుండా ఆపుతూ తను దిగి సీట్కి అటు ఇటు చేతులు ఉంచి, నువ్వు చచ్చినా నీ సమాధిని నా రూమ్లో కట్టించుకుని డైలీ నిన్ను హగ్ చేసుకుని పూటకి 3 ముద్దులు ఇస్తూ నిన్ను టార్చర్ చేస్తానే గాని నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వని అన్నాడు శైలు కళ్ళలోకి చూస్తూ తుంటరిగా. సాయి మాటల వెనుక అర్థం కాక అయోమయంగా చూస్తుంది. ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని, సచ్చినా బ్రతికినా నాతోనే, నువ్వు ముందుగా చచ్చిపోయినా నీతోనే నా లాస్ట్ బ్రీత్ ఉండేలా నేను చేసుకుంటాను అంటూ లిప్స్ అందుకున్నాడు. అతని మాటలు చేతలు ఏవీ కూడా గ్రహించలేని స్థితిలో లేదు ఆమె మనసు. శైలు నుంచి ఎలాంటి ప్రతిఘటన రాకపోవడంతో ఆనందంగా చుంబిస్తున్న అతన్ని చూస్తూ కళ్ళు మూసిన ఆమె కళ్ళ నుంచి సన్నని నీటి ధార మెల్లిగా కంటి కొసల నుంచి జారిపోయింది. ఆమె ఆదరాలను తృప్తిగా ఆస్వాదించి ప్రేమగా చెప్పాడు థ్యాంక్ యూ బేబీ అని. ఎలాంటి భావం లేకుండా చూస్తూ సాయి అరచేతిని పట్టుకుంది. స్ట్రేంజ్గా చూశాడు. నేను అడిగే వాటికి ఆవేశపడకుండా ఆన్సర్ చెప్తావా సాయి అంది. ఆమె చేతిని పెనవేస్తూ చుట్టూ చెయ్యేసి ఏంటి అన్నాడు. నా ఆఖరి శ్వాసని కూడా వదలలేనంత ప్రేమ నా మీద ఎందుకు నీకు? అతని కళ్ళలో తను కోరుకునే సమాధానం దొరుకుతుందన్న ఆశతో అడిగింది. ప్రేమ కాదు, లస్ట్. నీ మీద నాకు లస్ట్ ఫీక్స్లో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఆ లస్ట్తోనే నీకోసం ఏమైనా చేస్తాను ఆమె చేయికి ముద్దు ఇస్తూ చెప్పాడు చిన్న నవ్వుతో చూస్తూ. వయసులో ఉన్నాంగా సాయి, నీకు నేను లస్ట్ ఫీలింగ్తోనే కనబడతాను. మన ఇద్దరిది ఒకే వయసు కదా, అందుకే నీకు నేను కూడా అడ్డు చెప్పలేక సరెండర్ అయిపోతున్నా అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా అంది. అయ్యుండొచ్చు, తప్పు లేదుగా బేబీ అంటూ చేతిని ప్రెస్ చేశాడు. సరే, ఇంకొకటి అడగనా అంది. అడుగు అన్నాడు స్టాండ్ మీద కాలు పెట్టుకుని ముందుకు బెండ్ అవుతూ. నేను పీల్చే ఊపిరిని కూడా నువ్వు శాసిస్తూ నా శ్వాసని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను నేను. నా ఊపిరి కూడా వేరెవరో ఆధిపత్యంలో శ్వాసిస్తోంది. వారు కోరితే వారికి అందడం, వారు నచ్చినంతసేపు వారికి ఆనందాన్ని ఇవ్వడం. నాకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే స్వాతంత్రం కూడా లేకుండా మారిపోయింది నా జీవితం. అందుకే కొన్ని రోజులు నాకు హాయిగా స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా శ్వాసించాలని ఆశగా ఉంది. అది నాకు వీలు పడుతుందా సాయి? ఆమె మనసులో తలుక్కుమన్న మెరుపు లాంటి ఆ ప్రశ్నకి అతని మనసు కకావికలం అయిపోయింది. ఆ మాటలకి అతన్ని ఎవరో చాచిపెట్టి కొట్టినట్టుగా అనిపించడంతో వెంటనే ఆమెను గుండెకు గట్టిగా హత్తుకున్నాడు. అతన్ని అల్లుకుంది. భుజం మీద తల పెట్టుకుని, అలసిపోతున్నాను సాయి ఆలోచనలతో. ఈ బాధల బరువుని మోయలేకపోతున్నాను. అందరిలా హాయిగా నవ్వుతూ ఎలాంటి బాధలు లేకుండా బ్రతకాలని నాకు ఉంది నీలాగా అంటూ. నా మాట నువ్వు వినేలాగా, నేను చెప్పింది నువ్వు చేసేలా, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండేలా జరుగుతుందా అసలు? పిచ్చిదాన్ని కదా, ఇలాగే ఆలోచిస్తున్నాను. ఒకరి కింద బ్రతికే నాకు ఇవన్నీ తీరని కోరికలే కదా. అయినా నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో బ్రతకడంతోనే జీవితం ముగిసిపోతుంది. ఇంకా మాకంటూ ఆశలు, కోరికలు, స్వేచ్ఛ ఎక్కడ ఏడుస్తాయి? నా భ్రమ కాకపోతే విరక్తిగా నవ్వుతూ ఉన్న వైష్ణవిని చూసి, ఇప్పుడు నీకు ఫ్రీడమ్ కావాలి నా నుంచి, అంతే కదా అని అడిగాడు. కాదు సాయి, నా మనసుకి ప్రశాంతత కావాలి, నా శరీరానికి శక్తి కావాలి, నా మెదడుకి మనశ్శాంతి కావాలి, మొత్తంగా నాకు స్వేచ్ఛ కావాలి. అవుతుందా ఆర్తిగా అడిగింది.
నీ ఇష్ట ప్రకారం నువ్వు కోరుకునే ఆ హాయి ప్రశాంతత నీకు దొరుకుతుంది రేపటి నుంచి. అప్పుడు హ్యాపీనా నువ్వు అని అడిగాడు. దొరికిన తర్వాత అడుగు చెప్తాను అంది. అయితే లాస్ట్గా ఒకసారి అన్నాడు. లస్ట్ అన్నావుగా, నన్నే ఎందుకు సాయి? ఒక బొమ్మను కొనుక్కొని దానికి ఇవ్వచ్చు కదా రోజు నంబర్ ఆఫ్ కిసెస్. నాకు దానికి పెద్ద తేడా ఏముంది అంది. ఇందాక అతని మాటలకు గాయమైన తన మనసులోని ఆవేదనని చెప్తూ. శైలు గడ్డం పట్టుకుని పైకెత్తి, లస్ట్ లేని లవ్ ఎక్కడా ఉండదు, అది తెలుసుకో నువ్వు ముందు. నీకు ప్రేమ అంటే ఇష్టం లేదని, ప్రపంచంలో మరెక్కడా ఆ ప్రేమ లేదని ఉండదని చెప్పకు సాయి అంది అసహనంగా. ఇడియట్, నాకే కాదే, ఇక్కడ ఎవరి మీద ప్రేమ లేదు, ఉండదు, కేవలం కోరిక మాత్రమే. నాకు నీ మీద ఉన్నది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లస్ట్. ఎంతగా అంటే నీ ఆఖరి శ్వాస వదిలే వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు. ఇది ఫిక్స్ అయిపో. ఇప్పుడు చెప్తా విను అంటూ దగ్గరకు వచ్చి, నా కోరిక తీరాలంటే నా ఇష్ట ప్రకారం నేను నీ నుంచి నాకు కావాల్సింది తీసుకుంటాను కదా. కానీ అందరూ నాలాగా ఎందుకు ఉంటారు? అందుకే వాళ్ళ నీడ్ తీరడం కోసం ప్రేమగా నటిస్తూ వాళ్ళ లస్ట్ తీర్చుకుంటారు. తర్వాత గొడవ పడితే మళ్ళీ పేచీ పెడతారని. ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాసెస్ కనుక అదే ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వాళ్ళ నీడ్స్ తీర్చుకుంటారు. అంతేకాని నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకోసమే నా ప్రాణం, నువ్వే నా ఊపిరి అని రియల్గా హార్ట్ఫుల్గా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. కావాలంటే నువ్వే చూడు, ఒకరికి బ్రేకప్ ఆర్ డివోర్స్ అవ్వగానే మళ్ళీ ప్రేమ పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తారే కానీ అలాగే ఉండిపోరు లైఫ్ లాంగ్. ఒకవేళ అలా ఉన్నారంటే ఒకటి జీవితం మీద విరక్తి వచ్చైనా ఉండాలి, లేదా పోయిన వాళ్ళ ఆస్తి కోసమో లేదా సొసైటీలో పరువు కోసమో బ్రతుకుతారు తప్ప పోయిన వాళ్ళని తలుచుకుని ఏడవరు. నేను 2 టైప్స్ కూడా కాదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నా లేదా చావాలనుకున్నా నా పర్మిషన్తోనే జరగాలి. వన్స్ నువ్వు నా దగ్గర ఉండలేదే అనుకో అంటూ శైలుని చూస్తూ, నిన్ను ఎలా నా దగ్గరకు రప్పించుకోవాలో కూడా నాకు తెలుసు అన్నాడు. శైలుకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడడంతో ఉక్రోషం వచ్చి, ఓకే, నువ్వు చెప్పినట్లు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవసరం కోసం ప్రేమ నటిస్తారని అనుకుందాం. మరి అమ్మ ప్రేమ, ఇంట్లో అందరి ప్రేమ, ప్రేమంటే చెప్పలేనని రూపాల్లో ప్రపంచమంతా ఉంటుంది. మరి వీటన్నిటికీ లస్ట్ ఎలా ఉంటుంది సాయి అని అడిగింది. అవసరం అంతే. అమ్మ ప్రేమగా పెట్టే ముద్దని రేపు వయసు అయిపోయాక అదే ముద్ద కొడుకు పెడతాడు అని ఆశతో పెడుతుంది. అదే కొడుకు ఆశ్రమంలో పడేస్తే వాడిని శపిస్తూ తిడుతుంది. ఇందులో ప్రేమ ఎక్కడుందే అని రివర్స్లో అడిగాడు సాయి. అమ్మ ప్రేమకే కొత్త భాష్యం చెప్పిన సాయిని ఏమనాలో తెలియక దండం పెడుతూ, వెళ్దామా, ఇప్పటికే లేట్ అయ్యింది అంది నీరసంగా. రేపటి నుంచి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు నిన్ను డిస్టర్బ్ చేయనే. అలాగే నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి, నేను అడ్డుపడను. కానీ నాకు తెలియాలి నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటూ శైలుని మరొకసారి టైట్గా హోల్డ్ చేసి హార్డ్గా కిస్ చేయడం మొదలెట్టాడు. శైలు టీషర్ట్ను తప్పించి నడుముని పిడికిట్లో బంధించి దగ్గరగా లాక్కొని మరింత గాఢంగా తీవ్రంగా ముద్దు పెట్టుకుని శైలుకి ఈసారి నిజంగానే ఊపిరి సలపనివ్వలేదు. కొంచెం కోఆపరేట్ చెయ్యవే, మరీ డాల్ లాగా బిగుసుకుపోకుండా అన్నాడు కంప్లైంటింగ్గా. అతనికి ఎప్పుడో వశమైన ఆమె మనసు ఆ విన్నపాన్ని మన్నించినదై సాయిని హక్ చేసుకుని చుట్టూ చేతులేసింది. అతనిలోని ప్రేమనంతా ఒకే ముద్దులో తెలియజేస్తున్నాడు. చేతిని నడుము మీద నుంచి కొంచెం కొంచెంగా పైకి తెస్తుంటే పట్టుకుంది చేతిని. ప్లీజ్ ఆపేసాయి, ఇంకా వెళ్దాం అంది. ఆఖరిగా ఒక స్వీట్ పెక్ ఇచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ డే శైలు అంటూ గ్రౌండ్లో నడుస్తూ క్లాస్ వైపు వస్తున్న శైలుని పిలిచింది సుప్రియ. ఏమైందని అరుస్తున్నావు సుప్రియ అంది శైలు. నీకు తెలుసా అన్నయ్య ఇంకా ఇప్పట్లో కాలేజ్కి రాడు అంది ఉత్సాహంగా. నడుస్తున్నదంతా ఆగిపోయి, నిజమా అంది నమ్మలేక. నిజం శైలు, మార్నింగ్ అన్నయ్య చెప్పాడు ఇంట్లో కంపెనీకి చాలా పెద్ద ప్రాజెక్టులు వచ్చాయంట, అవి చూసుకోవాలి, అందుకే కొన్ని రోజుల పాటు కాలేజ్కి వెళ్ళను, ఆఫీస్ చూసుకుంటాను, ఖాళీ టైంలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, సో కొన్ని రోజులు కాలేజ్కి వెళ్ళనని చెప్పాడు అంది సుప్రియ. తనని డిస్టర్బ్ చేయనని చెప్పిన సాయి మాటలు గుర్తొచ్చింది శైలుకి. ఇంకా హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దాం శైలు అంది సుప్రియ సంబరంగా. ఎగ్జామ్స్ టైంలో చదువుకోకుండా ఎంజాయ్ చేయడం ఏంటి సుప్రియ? మార్క్స్ తగ్గితే మీ అన్న నీ తోలు ఒలిచేస్తాడు, గుర్తుందా నీకు అంది. అవును, అది నిజమే అంటూ నాకు హెల్ప్ చేయవే స్టడీస్లో అంది. ఇంకా 1 మంత్ టైం ఉందిగా ఫస్ట్ సెమ్కి, ఈలోగా మంచిగా ప్రిపేర్ అవుతాం అంటూ పద లేట్ అయింది క్లాస్కి అంది శైలు. ఇద్దరూ క్లాస్లోకి వెళ్ళిపోయారు.
శైలు, సుప్రియ, రేష్మ ముగ్గురు పరీక్షల కోసం బాగా కష్టపడుతున్నారు. శైలు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం రెస్టారెంట్కి వెళ్తుంది. అప్పుడప్పుడు జీతం తీసుకుంటూ పని చెయ్యకపోవడం తనకు నచ్చదు కదా. వారంలో 3 రోజుల్లో రెస్టారెంట్కి వెళ్ళి సర్వర్గా చేస్తుంది, విత్ సాయి పర్మిషన్తోనే. ఇక్కడ సాయి కూడా ఫుల్ టైం ఆఫీస్లోనే ఉంటున్నాడు. శైలు కోసమో లేక నిజంగానే బిజినెస్ పరంగానో తెలియకపోయినా శైలు అడిగిందని ఆమెను డిస్టర్బ్ చేయడం లేదు తను. ఫోన్ కాల్స్ కూడా చాలా వరకు తగ్గాయి. అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు. తమన్తో ఆఫీస్లోనే స్పెషల్ రూమ్ని స్టడీ కోసం పెట్టుకుని వీలైనప్పుడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శైలుకి కాస్త కాదు చాలా పీస్ఫుల్ దొరుకుతున్నా ఎక్కడో మూల ఏవేవో ఆలోచనలు మాత్రం తనను వేధిస్తూనే ఉన్నాయి. సాయిని మిస్ అయిన ఫీలింగ్తో మనసు భారంగా మారిపోతుంటే అతనికి నిజం చెప్పాక ఎలా రియాక్ట్ అవుతాడో ఊహిస్తూ నిద్రను దూరం చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఎగ్జామ్స్ టైం రానే వచ్చింది. తర్వాత రోజు నుంచి ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు. శైలు, రేష్మ కాలేజ్కి రాగానే వాళ్లకు పోలీసుల జీపు కనబడ్డాయి. రేష్మ, ఏంటి ఇక్కడ పోలీస్ జీపులు ఉన్నాయి అంది శైలు కంగారుగా. అదే చూస్తున్న శైలు అంది రేష్మ. చుట్టూ చూస్తున్న శైలు కళ్ళలో మెరుపులు, పెదవి మీద నవ్వు వచ్చేలా తన కంటికి కనబడింది సాయి బైక్. దాదాపు నెలపైనే అయ్యింది సాయిని చూసి. సరిగా మాట్లాడలేదు కూడా. అతని అల్లరి మాటలు అన్నీ మిస్ అయిపోయింది. సాయి తెగ గుర్తొచ్చేస్తుంటే చుట్టూ చూసింది కనబడతాడేమో అని. అస్సలు కనబడలేదు. కళ్ళతోనే కాలేజీ క్యాంపస్ అంతా జల్లెడ పట్టేసిన ప్రయోజనం లేదు. సుప్రియ కూడా అప్పుడే రావడంతో అడిగింది సాయి కాలేజ్కి వచ్చాడా అని. వచ్చాడు శైలు, రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా అంది. సాయి వచ్చాడన్న ఆనందంతో శైలు ఫేస్లో గ్లో వచ్చేసింది. పోలీస్ జీప్ ఎందుకు వచ్చింది సుప్రియ కాలేజ్కి అని అడిగింది. ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, సెక్యూరిటీ ఉంటుంది, పేపర్స్ లీక్ అవ్వకుండా. గవర్నమెంట్ అలాట్ చేస్తుంది స్ట్రిక్ట్గా. అన్నయ్య అక్కడే ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ. ఈ రోజంతా ఫుల్ బిజీ ఉంటాడు పాపం. అటు బిజినెస్, ఇటు కాలేజ్, ఇంకా వాడి స్టడీస్ అంది సుప్రియ. మీ అన్న నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నింటినీ పర్ఫెక్ట్ జెంటిల్మెన్లా హ్యాండిల్ చేస్తున్నాడు అని నిట్టూర్చింది. ఆ రోజంతా సాయి కోసం ఎదురు చూసిన శైలు ఆశల మీద నీళ్లు చల్లాడు. సో ఆమె సాయిని చూడలేదు. తర్వాత రోజు నుంచి ఎగ్జామ్స్ మొదలయ్యాయి. 10 రోజులు ఎలా గడిచాయో కూడా తెలియనంత ఫాస్ట్గా అయిపోయాయి. అందరూ ఎగ్జామ్స్ అవ్వగానే ప్రీ బర్డ్స్ అయ్యారు కొద్ది రోజులు. శైలు హాస్టల్ నుండి రెస్టారెంట్కి వెళ్తుంది. వన్ ఫైన్ ఈవినింగ్ కూడా అలాగే వెళ్ళడానికి రెడీ అవుతుంటే మెసేజ్ వచ్చింది ఫ్రమ్ సాయి నుంచి. ఒక 4 జతలు బట్టలు కూరుకుని బ్యాగ్తో వెంటనే బయటకు రా అంటూ. శైలు చూసి వై అంటూ రిప్లై పెట్టింది. హనీమూన్ పోతున్నాం అటు నుంచి. షాక్ అయింది. 5 మినిట్స్లో కిందకి వస్తున్నా అన్నాడు. ఇన్ని రోజులు ప్రశాంతంగా వదిలాడు అనుకునే లోపే వచ్చేశాడు సైకోపాత్ అని బండబూతులు తిట్టుకుంటూ బ్యాగ్ సర్దుతున్న శైలుని చూసి ఎక్కడికే బ్యాగ్ అంది రేష్మ. హనీమూన్కి అంది శైలు. రేష్మ స్పేస్కి ట్రావెల్ అయ్యే లోపే కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి శైలు మొబైల్కి. బాయ్ సార్ రేష్మ, సాయి ఎక్కడికి తీసుకెళ్తున్నాడని నాకు తెలియదు, వచ్చేస్తా, టేక్ కేర్ అంది శైలు చున్నీ తీసుకుంటూ. ఆ ముక్క నేను నీకు చెప్పాలి, అసలే సాయి వాడు, జాగ్రత్త అంది రేష్మ. అంటూ బుద్ధిగా బయటకు వచ్చిన శైలుకి ఆలివ్ కలర్ షర్ట్లో, బ్లాక్ ఫార్మల్లో, కళ్ళకు గాగుల్స్తో హ్యాండ్సమ్ హంక్ ఎదురుగా కనబడగానే మౌత్ ఓపెన్ చేసింది. కార్నర్ స్మైల్తో గాగుల్స్ తీసి షర్టుకు పెట్టుకుంటూ వాచ్ చూసి కమ్ ఫాస్ట్ అన్నాడు. ఒక పరుగులో వెళ్ళింది. లెమన్ ఎల్లో టాప్కి బ్లాక్ పటియాలా వేర్ చేసి హెయిర్ క్లిప్ పెట్టిన శైలుని చూసి చేతిలో బ్యాగ్ తీసుకుని తను షాప్ చేసిన డ్రెస్లో ముద్దుగా ఉన్న శైలు దగ్గరికి వచ్చి పైన ఉన్న చున్నీ తీసి బ్యాగ్లో పడేశాడు. ఓయ్ ఇటివ్వు అంది. కూర్చో అన్నాడు రెక్లెస్గా. ఇంత బలుపు ఎందుకు నీకు,